అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వడ. జర్నలిస్ట్ స్వేచ్ఛ వటాకర్ నిన్న సాయంత్రం అంటే 27 సాయంత్రం ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. హైదరాబాద్ పరిధిలోని రామ్నగర్లో ప్రస్తుతం ఆమె తల్లి తన 13 ఏళ్ల కూతురుతో కలిసి నివాసం ఉంటుంది. కానీ గతంలో జవహర్ నగర్లో తాను నివాసం ఉన్న ఇంటికి వెళ్ళి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది, బలవన్మరణానికి పాల్పడింది. కారణాలేంటి? స్వేచ్ఛ 2014లోనే తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్గా పూర్ణచంద్ర అనే వ్యక్తితో తన వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తనతో అంటే పూర్ణచంద్రతో ఏదైతే కొన్ని రోజుల నుంచి విభేదాలు నడుస్తున్న క్రమంలోనే మనస్తాపానికి గురై తీవ్ర మనోవేదనకు గురై తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా సన్నిహితులు చెప్తున్నటువంటి మాట మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి ఒక వార్త. పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు. ఎస్ కార్తిక్ అన్న, 18 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అత్యంత తెలివి తక్కువ నిర్ణయం అనే అనుకోవచ్చు దీన్ని. సూసైడ్ చేసుకోవటం, ఎంతోమందికి అవేర్నెస్ కల్పించాల్సిన ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, అసలు కారణాలు ఏంటి? వాళ్ళ మదర్ ఫాదర్ 13 ఏళ్ల కూతురు అన్నట్టు తెలుస్తుంది. 2014లో భర్తతో విడాకులు అంటున్నారు. పూర్ణచంద్ర అనే ఒక వ్యక్తి పేరు తెర మీదకి వస్తుంది. ఏం జరిగిందన్న? మీ అందరికీ కనపడే స్వేచ్ఛ వేరు, నాకు తెలిసిన స్వేచ్ఛ వేరు. నేను 10 టీవీలో కలిసి పనిచేశాను తనతో. ఓకే, నా కొలీగ్. ఈవెన్ దో తర్వాత కూడా వ్యక్తిగత సంబంధాలు కొనసాగుతూనే వచ్చాయి. ఓకే, మంచి కవి, మంచి చైతన్యపూరితమైన అమ్మాయి, ఓకే, చైతన్యవంతమైన అమ్మాయి, సమాజం పట్ల చాలా మంచి అవగాహన ఉంది. ఓకే, ఇవాళ అమ్మాయి మనను నిజంగా చాలా బాధాకరం. వ్యక్తిగతంగా నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మంచి జర్నలిస్టు, మంచి రచయిత, ఏ రోజు ఏ కంప్లైంట్స్ లేవు. కొంత చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అమ్మాయికి ఉంటుండేవి, అంతే తప్ప ఆ అమ్మాయి మీద ఎలాంటి జర్నలిజం, ఆమె కెరియర్లో ఎలాంటి వేరే వేరే కంప్లైంట్స్ లేవు. ఓకే, చాలా కమిట్మెంట్, అంటే వృత్తిపరంగా ఆమె నెంబర్ వన్ క్రమశిక్షణ ఉన్నటువంటి అమ్మాయి. ఇలాంటి సూసైడ్ వార్తలు కూడా చాలా చదువు ఉంటుంది, చాలా విషయాల మీద ఆమె చర్చలు కూడా పెట్టుంటుంది, చాలా డిబేట్లు కూడా చేసింది. ఇలా అలాంటి వ్యక్తే సూసైడ్ చేసుకున్నారు అంటే సూసైడ్ వద్దు అని డిబేట్ చేసిన వ్యక్తే సూసైడ్ చేసుకునే పరిస్థితిలోకి వచ్చారు అంటే ఏదో ఒక బలమైన కారణం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. నేను అనుకోవటం ఆమె ఆత్మహత్య చేసుకోలేదేమో, ఆత్మహత్య చేసుకునేలా ఏదో బలమైనటువంటి కారణం ప్రేరేపించిందేమో అని నేను అనుకుంటున్నా. లేదా చంపేశారా అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. మరి వాళ్ళ తండ్రి శంకరు ఇప్పటికే పూర్ణచంద్ర వల్లే చనిపోయింది మా అమ్మాయి అనేటువంటి అనుమానాన్ని లేవనెత్తారు. తర్వాత వాళ్ళ అమ్మ శ్రీదేవి, ఆమె చైతన్య మహిళా సంఘాలు, వాళ్ళ కుటుంబం నేపథ్యం కూడా చూడు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. వాళ్ళ మదరు చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తుంది, కొద్దిగా చైతన్యవంతమైనటువంటి సంఘం, అది మహిళల కోసం పనిచేస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళ ఫాదరు ఎక్స్ పీడిఎస్ ఏపీ, ఉమ్మడి ఏపీకి ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి. సో వాళ్ళ నేపథ్యం కూడా విప్లవ పోరాటాల నేపథ్యం, ఆ సామాజిక స్పృహ ఈ అమ్మాయిలో కూడా ఉంది. ఈ అమ్మాయిలో కూడా కవిత్వం, శ్రీశ్రీ గారి కవిత్వాన్ని పుణికిపుచ్చుకొని కన్యూషన్ ఉంటుంది. ఒక విప్లవ భావజాలం ఉన్న అమ్మాయి. సో తను వ్యక్తిగతంగా కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా వేరేగా ఉంటుంది. ఆ రచనలో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ జర్నలిస్ట్, తను ఒక రచయిత అని చెప్పదలుచుకున్నాను నేను. అలాంటి అంత చైతన్యవంతమైన అమ్మాయి అంత ఈజీగా అయితే ఆత్మహత్య చేసుకోదు. ఏదో ఒక బలమైన కారణం ఉంటేనే చేసుకోవాలి, బలమైన వేధింపులు ఉంటేనే చేసుకోవాలి. మరి ఆ పూర్ణచంద్రరావుని విచారిస్తే ఏమొస్తాయో చూడాలి. ఎందుకంటే 2014లోనే ఆమె మొదటి భర్త విడాకులు తీసుకుంది. ఆ కూతుర్ని చాలా బాగా చూసుకుంటుంది, ఆఫీస్ కూడా తీసుకొస్తూ ఉంటుంది. 10 టీవీలో 1-2 సార్లు తీసుకొచ్చినట్టున్నారు తన కూతుర్ని. అయితే ఆమె తన కూతురుతో కలిసి రామ్నగర్లో నివాసం ఉంటుంది. ఇప్పటికీ రామ్నగర్లో నివాసం ఉంటుంది అంటారు. తర్వాత జవహర్ నగర్కి పోయేసి అక్కడ సూసైడ్ చేసుకుందని అంటున్నారు. పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో గత 3 సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో 3 నెలల నుంచి విభేదాలు నడుస్తూ ఉన్నాయి. ఆ విభేదాల కారణంగానే ఈ ఇష్యూ అంతా వచ్చింది. వాళ్ళ కుటుంబ పెద్ద ఏదో మొత్తానికి అయితే కొంత ఫ్యామిలీలో ఇష్యూస్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారు చెప్పిన దాని ప్రకారం కూడా చూస్తే, ఇది శంకర్ గారు ఫోన్లో 2 రోజుల క్రితం ఫోన్ చేసి నువ్వు ఇమీడియట్గా హైదరాబాద్కి వచ్చి అని చెప్పేసి వాళ్ళ నాన్నగారిని కూడా రిక్వెస్ట్ చేసినట్టుగా ఆమె తెలుస్తూ ఉంది. వాళ్ళ నాన్నగారు కొద్ది పని వల్ల రాలేకపోయారు, కానీ ఇలాంటి సడన్ డిసిషన్ తీసుకుంటుంది.
తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోద్దని వాళ్ళ నాన్నగారు కూడా ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి. అంటే అంత ఇష్యూ కాదేమో నిజంగా, అంటే ఈ లెవెల్కి వెళ్తుందని ఊహించుంటారు పాపం ఆయన కూడా. అంటే దురదృష్టశాత్తు సహజంగా ఉమ్, స్వేచ్ఛతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా, ఉమ్, స్వేచ్ఛను దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఎవరు కూడా, ఉమ్, ఆమె చైతన్యాన్ని గమనించిన వాళ్ళు ఎవరు కూడా, ఉమ్. ఆమె సూసైడ్ చేసుకుంటే దాని ఓకే ఎవరు పోరు. అదే ఆమె నేపథ్యాన్ని చూసిన వాళ్ళు, ఆమె చైతన్యాన్ని చూసిన వాళ్ళు, అంతే కదా. ఆమె మాటకారితనం చూసిన వాళ్ళు, ఆమె సామాజిక స్పృహ చూసిన వాళ్ళు, ఉమ్. ఆమె ఆత్మహత్య చేసుకుంటది ఏంటి, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే Actually ఆమె debates చూసిన వాళ్ళు కౌన్సిలింగ్ కానీ- ఇస్తుంది. అవునవును. అంటే ఆమె వృత్తిలో ఉన్నప్పుడు ఆమె పనిచేసిన టీవీ ఛానల్స్ లో ఆమె పనితనం చూసినా కూడా ఆమె ఆ ధైర్యవంతురాలు కానీ ముక్కుసూటితనం కానీ ఇవన్నీ చూస్తే నిజంగా సమాజంలో ఇట్లాంటి వాళ్ళు ఉండాలి అనే రకంగా ఆ చైతన్యాన్ని కలిగించేటువంటి మామూలుగా personality. టీవీ 9లో కానీ 10 టీవీలో కానీ స్పీడ్ న్యూస్ అవును అవును 30 వార్తలు 30 నిమిషాల్లో చదవాలి. చదవాలి. 1 నిమిషంలో ఆ వార్తను క్రియేట్ చేయాలి. ఉమ్, ఆమె ఉమ్, 50 సెకండ్స్లో క్లోజ్ చేస్తుంది. వా, ఉమ్, ఇప్పుడున్న జర్నలిస్టుల్లో ఉమ్, అత్యంత స్పీడ్గా, మళ్ళీ వొకాబులరీ తప్పదు, తెలుగుని స్పష్టంగా పలికింది. ఉమ్, తెలుగుని ప్రజలకు అర్థమయ్యే భాష స్పష్టంగా చదువుతూ ఉమ్. 1 మినిట్ వార్తను 50 సెకండ్లో చదవగల కెపాసిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్. వెరీ మచ్ టాలెంటెడ్. లాంగ్వేజ్ మీద కూడా చాలా పట్టు ఉంది. లాంగ్వేజ్ మీద పట్టు ఉన్నటువంటి జర్నలిస్ట్ చాలా తక్కువ. ఇప్పుడు నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ? ఇప్పుడు అంత పట్టు ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి జర్నలిస్ట్ నిజానికి ఎక్కడా కూడా పదం తప్పదు. మళ్ళీ మిస్టేక్స్ నువ్వు చూడు, ఆమె బులెటిన్స్లో నువ్వు మిస్టేక్స్ అంత ఈజీగా చూపించలేవు. అంటే ప్రొఫెషనల్ గా తను ఎలా ఉంటుందని, అంటే మామూలుగా ఉండేటువంటి టీం సభ్యులతో కానీ తను ప్రవర్తించే తీరు కానీ, ఎందుకంటే కొంత పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ప్రొఫెషనల్ గా కూడా తను కొన్ని వేధింపులు ఎదుర్కొంటున్నారేమో అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారని తెలుస్తుంది. పోలీసులు సహజంగా అన్ని కోణాల్లో కూడా విచారం చేస్తా ఉంటారు. కానీ మీకు సరే, వ్యక్తిగతంగా తనతో మీకు కొంత అనుబంధం ఉంది కాబట్టి, ఏదంటే మీరు కొలీగ్స్ గా పనిచేసినటువంటి తీరు కావచ్చు, తను ఎలా ఉండేది? ప్రజెంట్ తన టీ న్యూస్లో పనిచేస్తున్నారు, కానీ తను కొలీగ్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇప్పుడు నేను కొలీగ్నే కదా, నాతో 6 నెలలు 10 టీవీలో పనిచేశారు, నాతో చాలా క్లోజ్గా ఉండేది, చాలా పరిచయస్తులాగా. అంటే తను తొందరగా కలిసిపోయేటువంటి మైండ్ సెట్, ఏదో ఎడమొహం పెడమొఖంగా పక్కకు పోయి కూర్చున్నటువంటి మైండ్ సెట్ కాదు. చాలా మంది జర్నలిస్టులు ఏంటంటే ఒకరితో ఇంకోరు కలిసిపోవడానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎవరికొకరు ఇండివిజువాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. వృత్తిరీత్యా కొంత 100% పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కూడా, వృత్తిరీత్యానే కాదు వ్యక్తిగతంగా కూడా తను బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటువంటి వ్యక్తి, తొందరగా కలిసిపోయేటువంటి వ్యక్తి, చాలా కలుపుగోలుగా మాట్లాడేటువంటి వ్యక్తి, మనసులో ఒకటి దాచుకొని బయటకు ఒకటి చెప్పే మైండ్ సెట్ కాదా ఉంది. నేను గమనించినంత వరకు నాకున్న పరిచయం మేరకు. కానీ ఇవాళ ఆమె ఆత్మహత్య చేసుకున్నంటే ముందు నమ్మలేకపోతున్నా. నాకు పొద్దున్నే, నేను నైట్ జరిగిందంట, నాకు పొద్దున్నే ఒక జర్నలిస్టు ఫోన్ చేసి ఇలా జరిగింది అని చెప్పగానే నేను షాక్ అయ్యాను. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి కామెడీ చేస్తున్నావు అంటే, లేదు నిజం అని చెప్పగానే నేను షాక్ అయ్యాను. అంటే అంత చైతన్యవంతమైన జర్నలిస్టు, 100 మందికి 100 విషయాలు చెప్పగలిగిన జర్నలిస్టు. ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా తన జర్నలిస్టే, నాట్ ఓన్లీ ఆన్ కెమెరా, ఆఫ్ కెమెరా కూడా తన జర్నలిస్టు చైతన్య భావజాలం ఉన్నటువంటి అమ్మాయి. ఆ కుటుంబానికి కూడా చైతన్య భావజాలం ఉంది. ఏదేమైనా అంటే కొలీగ్ గా మీకు పరిచయస్తురాలు, ఒక జర్నలిస్ట్ గా మరి వాళ్ళ అమ్మ చాలా మంది మహిళా సమస్యలు పరిష్కరించారు, వాళ్ళ సమస్యల కోసం పోరాడారు, చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి ఉంటారు. మరి కూతురు విషయాలు ఎందుకు గమనించలేకపోయారు అనేటువంటిది కూడా చూడాలి. అదే సో ఏదేమైనా అంటే 2 తెలుగు రాష్ట్రాలకి సుపరిచితురాలు జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరం, దిగ్భ్రాంతికి లోనైంది. ఉదయం లేవగానే ఈ షాకింగ్ న్యూస్తోనే అందరికీ తెల్లారింది. ఏదేమైనా మరి ఇంత స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న 18 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేసిన స్వేచ్ఛ ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అన్ని కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక మాట కూడా, చిన్న మాట తన గురించి, తను మంచి జంతు ప్రేమికురాలు, యానిమల్ లవర్, మేబీ పెట్ లవర్ అయి ఉండొచ్చు. అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఈ కుక్కల్ని పెంచుకుంటే ఇవన్నీ ఉంటాయి కదా, కొంత సున్నిత మనస్తత్వం కలిగిన వాళ్ళు. సో ఏదేమైనా ఇప్పుడు పూర్ణచంద్రరావు అనే వ్యక్తిపైనే అందరి చూపు ఉంది, తనని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. గత కొన్ని రోజులుగా కొంత ఫ్యామిలీ ఇష్యూస్ అని కొంతమంది, లేదంటే వ్యక్తిగత సంబంధాల కారణంగానే ఈ రకమైన డిసిషన్ తీసుకుని ఉండొచ్చు అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా పోలీసుల విచారణలో మాత్రమే నిజాలు నిగ్గు తేలనున్నాయి. థ్యాంక్ యూ.